హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈరోజు అనాలిసిస్ సెషన్కి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ చూద్దాం. అసలు ఈరోజు న్యూస్ ఏముందో. సో న్యూస్ చూస్తే ఇక్కడ మనకి ఈరోజు థర్స్డే కదా. వావ్, మనం ట్రేడింగ్ చేసే కరెన్సీ పేర్స్కి స్పెషల్లీ డాలర్ అండ్ జీబీపీ జేపీవై కదా మనం ట్రేడ్ చేస్తాం. సో పౌండ్కి కూడా ఈరోజు న్యూస్ ఉంది. సో పౌండ్కి చూస్తే ఫ్లాష్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ నెంబర్స్ ఉన్నాయి. సో ప్రీవియస్తో కంపేర్ చేస్తే ఫోర్కాస్ట్ కూడా మనకి న్యూట్రల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ప్రీవియస్గా ఎంత వచ్చిందో ఇప్పుడు కూడా నెంబర్స్ అలాగే వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా సర్వీస్ పిఎంఐ నెంబర్స్ చూస్తే ఇది కొద్దిగా పెరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఫోర్కాస్ట్ చేస్తున్నారు. చూడాలి. 2 o'clock ఉన్నాయి. సో 2 o'clock ఉంది న్యూస్. సో ఈ టైంలో జీబీపీ జేపీవై పేర్స్లో కొద్దిగా వాలిటిలిటీ ఉంటుంది. సో కొద్దిగా కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఇంకా మనం స్పెషల్లీ గోల్డ్ ట్రేడ్ చేస్తాం కాబట్టి ఎక్కువగా. సో గోల్డ్కి న్యూస్ చూస్తే ఇక్కడ 6 o'clockకి అన్ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్స్ ఉంది. సో ఇక్కడ ప్రీవియస్ నెంబర్స్ కంటే ఎక్కువగా అంటే అన్ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్స్ ఎక్కువగా క్లెయిమ్ చేస్తారు అని ఫోర్కాస్ట్ చేస్తున్నారు. ఇది బ్యాడ్ ఫర్ డాలర్ అండ్ గుడ్ ఫర్ గోల్డ్. సో ఈ నెంబర్ కంటే ఎక్కువగానే వస్తే అది డాలర్కి బ్యాడ్ అండ్ అది గోల్డ్కి పాజిటివ్. సో గోల్డ్లో మనం బయింగ్ ఆపర్చునిటీస్ ఏమైనా చూడొచ్చు. అండ్ ఫ్లాష్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ నెంబర్స్ అండ్ సర్వీస్ పిఎంఐ నెంబర్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, మనకి మీ అందరికీ తెలిసిందే కదా ఫారెక్స్ ఫ్యాక్టర్ ఎలా యూస్ చేయాలి ఏంటి అవన్నీ ఆల్రెడీ చాలా క్లియర్గా వీడియో చేసాం. సో చూస్తే మీకు ఈ వెబ్సైట్లో ఏ టైంలో ఏ న్యూస్ ఉంటుందో చాలా క్లియర్గా మొత్తం ఉంటుంది. సో పెద్దగా హై ఇంపాక్ట్ న్యూస్ అంటూ ఏమీ లేదు, అంతా నార్మల్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ సర్వీస్ పిఎంఐ ఇవన్నీ పెద్ద హై ఇంపాక్ట్ ఏం కాదు, జస్ట్ నార్మల్ న్యూస్ అంతే. ఇంకా బ్రేకింగ్ న్యూస్ ఏమన్నా ఉందో లేదో చూస్తే మనకి సడన్గా బ్రేకింగ్ న్యూస్ అంటూ ఏమీ లేదు, హాట్ హెడ్లైన్స్ ఏమీ లేవు. ఓకే. అండ్ నైట్ చూస్తే ఎఫ్ఎంసి మీటింగ్ మినిట్స్ జరిగాయి. సో ఆ మీటింగ్ మినిట్స్లో కూడా ఆ అఫీషియల్ స్టేట్మెంట్లో నేను చదివింది ఏంటంటే మనకి అప్కమింగ్ మీటింగ్లో మాత్రం ఇంట్రెస్ట్ రేట్స్ కట్ అంటే మాత్రం తప్పకుండా ఉంటుంది. సో 25 బేసిక్ పాయింట్స్ కట్ చేస్తారా, 50 పాయింట్స్ 50 బేసిక్ పాయింట్స్ కట్ చేస్తారా అన్నది సస్పెన్స్. సో చూడాలి ఎంత కట్ చేస్తారో. బట్ నెక్స్ట్ మీటింగ్లో అంటే మాత్రం తప్పకుండా ఇంట్రెస్ట్ రేట్ కట్ ఉంటుంది. సో ఇక్కడ ఎకనామిక్ కండిషన్స్ చూసినా, జియో పొలిటికల్ టెన్షన్స్ బేస్ చేసుకొని చూసినా ఈ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయడం, ఇది మొత్తం ఓవరాల్ గా గోల్డ్ మాత్రం సూపర్ బుల్లిష్. సో ఫండమెంటల్లీ సో గోల్డ్ లో మనకి ఫండమెంటల్ గా మళ్ళీ కొత్త ఆల్ టైమ్ హైని రీచ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇక టెక్నికల్ లెవెల్స్ విషయానికి వస్తే మాత్రం టెక్నికల్స్ ఓకే. ఇక్కడ చూస్తే మనకి మంత్లీ చూసారా ఎంత బుల్లిష్ గా ఉందో, సూపర్ బుల్లిష్. ఇంకా వీక్లీ విషయానికి వస్తే వీక్లీ బేరిష్ గా టర్న్ అయింది అండ్ ఆల్ టైమ్ హైకి చాలా చాలా దగ్గరగా ఉంది. ఆల్ టైమ్ హైకి జస్ట్ 1.15% అంతే. ఇంకా డైలీ విషయానికి వస్తే డైలీ మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఫామ్ చేసింది, మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్. అండ్ ప్రీవియస్ డైలీ క్యాండిల్ కూడా చాలా స్ట్రాంగ్ విక్ రిజెక్షన్ తో క్లోజ్ అయింది. సో ఈ కరెంట్ డైలీ క్యాండిల్ కానీ ప్రీవియస్ డైలీ క్యాండిల్ హైన్ కానీ బ్రేక్ చేస్తే మన ఈ విక్ ఫిల్ చూసే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో 100 పిప్ రేంజ్ ఉంది ఈ విక్ ఫిల్. ఇంకా 4 అవర్ విషయానికి వస్తే కరెంట్లీ కన్సల్టేషన్ లో ఉంది. 4 అవర్ క్యాండిల్స్ చూసారా, ఫుల్లీ కన్సల్టేషన్ లో ఉన్నాయి. సో 4 అవర్ సపోర్ట్ అండ్ 1 అవర్, యా 1 అవర్ కూడా మనం జస్ట్ అడ్జస్ట్ చేయడమే. గుడ్. ఇక్కడ చూస్తే మనకి మార్నింగ్ ఏషియన్ సెషన్ 6:30కి చాలా మంచి హ్యూజ్ ఫాల్ వచ్చింది. ఈ క్యాండిల్స్ చూసారా ఎంత హ్యూజ్ ఫాల్ వచ్చిందో. ఇంకా మన ఎంట్రీ టైం ఫ్రేమ్ 30 మినిట్స్కి వస్తే మాత్రం ఎగ్జాక్ట్గా 1 అవర్ అండ్ 30 మినిట్స్ లెవెల్స్ రెండు మ్యాచ్ అయ్యాయి. ఇక్కడ చేంజ్ చేయడానికి ఏమీ లేదు. సో గుడ్. ఇంకా సపోర్ట్ విషయానికి వస్తే ఈ లెవెల్ అండ్ రెసిస్టెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ మనకి మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్ వచ్చి 2503. సో ఈ లెవెల్ మనకి మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్ కింద యాడ్ చేస్తుంది. అండ్ బయింగ్ కి చూస్తే మాత్రం రేంజ్ చాలా చాలా బాగుంది. చూసారా ఎంత క్లీన్ గా ఉందో రేంజ్. ఈ రేంజ్ మొత్తం ఫిల్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ. లండన్ ఓపెన్ లో క్యాండిల్ కానీ మీదన క్లోజ్ అయితే మనకి ఎకానమీ పరంగా చూసినా, ఫండమెంటల్ పరంగా చూసినా గోల్డ్ ఓవరాల్ గా మనకి సెంటిమెంట్ మొత్తం బుల్లిష్ ఉంది కాబట్టి బయింగ్ పాసిబిలిటీ కానీ ఉంటే, ఐ మీన్ ఆపర్చునిటీ కట్ట ఇస్తే బై చేయొచ్చు. సో విన్నింగ్ ప్రాబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది గోల్డ్ అనాలిసిస్. ఇది మాత్రం నో ట్రేడ్ రేంజ్. ఈ రేంజ్ లో మనం ఎటువంటి ట్రేడ్ చెయ్యం. నో ట్రేడ్ రేంజ్. సో పొటెన్షియల్ బైస్ అబౌవ్ 2503. సో ఈ లెవెల్ మీద బయింగ్ చూస్తాం. ఇంక సెల్లింగ్ అంటే మాత్రం ఈ లెవెల్ కింద చూస్తాం. మనకి ఈ పక్కన మంచి విక్ ఫిల్స్ ఉన్నాయి. సో క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. సో ఇంపల్స్ ఎంట్రీస్, సో ఈ విక్స్ ఉన్నప్పుడు ప్లాన్ చేయకండి. సో క్యాండిల్ క్లోజ్ అయితే మనకి విన్ అయ్యే ప్రాబిలిటీ చాలా ఎక్కువ. ఇంకొక 2.5 అవర్స్ లో మనకి లండన్ ఓపెన్ అవుతుంది. సో లండన్ వాల్యూమ్ కూడా పుష్ చేస్తే
మనకి సెల్లింగ్ కానీ బయింగ్ కానీ మంచి రేంజెస్ ఉన్నాయి కాబట్టి ఈరోజు విన్నింగ్ ట్రేడ్ వచ్చే పాసిబిలిటీ చాలా చాలా ఎక్కువ. చూద్దాం ఏమవుద్దో. సో ఇది నా గోల్డ్ అనాలిసిస్. ఇంకా జీజే విషయానికి వస్తే జీబీపీ జేపీవై. ఓకే, రైట్. సో ఈరోజు జీజేకి న్యూస్ ఉంది. సో 2 o'clock కొద్దిగా కేర్ఫుల్గా చూసుకోండి. మనకి సర్వీస్ పిఎంఐ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ నెంబర్స్ ఉన్నాయి కదా. సో ఆ ఇంపాక్ట్ మనకి ఈ పేరు మీద ఉంటుంది. వీక్లీ చూస్తే బేరిష్గా ఉంది అండ్ డైలీ చూస్తే ప్రీవియస్ డైలీ క్యాండిల్ బుల్లిష్గా క్లోజ్ అయింది. సో కరెంట్ డైలీ క్యాండిల్ కానీ ఈ ప్రీవియస్ లోన్ కానీ బ్రేక్ చేస్తే ఈ విక్ ఫిల్ చేసే పాసిబిలిటీ చాలా ఎక్కువ, 60 పిప్స్ ఉంది. ఇంకా 4 hour విషయానికి వస్తే 4 hour మనకి మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది అండ్ మోస్ట్ రీసెంట్ సపోర్ట్. ఇంకా 1 hour చాలా కన్సల్టేషన్లో ఉంది. సో సరైన మూమెంట్ లేదు జీబీపీ జేపీవైలో. ఇది మనకి మోస్ట్ రీసెంట్ సపోర్ట్ 30 minutes. ఓకే, రైట్. 30 minutes చూస్తే ఇక్కడ మనకి మోస్ట్ రీసెంట్ సపోర్ట్ ఫామ్ చేసింది జస్ట్ ఇప్పుడే. ఇది వచ్చి మనకి మోస్ట్ రీసెంట్ సపోర్ట్ అండ్ ఇంకా మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇది మనకి మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్ ఈ లెవెల్. సో ఇక్కడ సెల్లింగ్ చూస్తే ఈ లెవెల్ కింద మనకి ఇక్కడే ఒక సపోర్ట్ ఉంది. సో ఇక్కడ సపోర్ట్ ఉంది అండ్ ఈ సపోర్ట్ ని బ్రేక్ చేసిన సరే ఇక్కడ సపోర్ట్ ఉంది. సో సెల్లింగ్ చాలా కష్టం ఎందుకంటే రేంజెస్ చాలా క్లీన్ గా లేవు. సో రేంజెస్ క్లీన్ గా లేనప్పుడు సో సెల్లింగ్ గురించి చూడడం వెరీ రిస్కీ. సో వాల్యూమ్ టైంలో ఏమన్నా మంచి ఏ ప్లస్ సెటప్ కట్ట ఇస్తే మాత్రం అప్పుడు ఏమైనా చూడొచ్చు. బట్ అప్పటి వరకు మాత్రం టచ్ చేయకండి సెల్లింగ్ గురించి. ఇంకా బయింగ్ విషయానికి వస్తే మాత్రం సమ్ కన్సల్టేషన్ ఇచ్చి మనకి బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం పక్కన మంచి రేంజ్ ఉంది కాబట్టి బయింగ్ చూడొచ్చు. సో డైరెక్ట్గా ఈ హైని బ్రేక్ చేసిన వెంటనే బై చేయడం కూడా రిస్కే. సో కొంచెం వెయిట్ చేయండి ఎందుకంటే ఆల్రెడీ ఇంకా మనకి టైం ఉంది కదా, లండన్ కూడా ఓపెన్ అవ్వలేదు కదా. సో ఇది ఇంకొక 30 minutes మనకి మన ట్రేడింగ్ టైం స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఈ టైంలో ఏమైనా ఆపర్చునిటీ ఇస్తే తీసుకోవచ్చు. సో అందాక వెయిట్ చేయండి. సో ఇక నేను చూసేదంటే మాత్రం కన్సల్టేషన్ ఇచ్చి బ్రేక్అవుట్ అవ్వాలి, లేదంటే ఒక హై ఫామ్ చేసి ఇక్కడ ఏమైనా రెసిస్టెన్స్ ఫామ్ చేస్తే సెల్లింగ్కి పక్కన మంచి రేంజ్ క్రియేట్ చేస్తుంది కాబట్టి సెల్లింగ్ చూస్తాను. సో ఇది నా జీజే అండ్ గోల్డ్ అనాలిసిస్. సో ఈ అనాలిసిస్లో కానీ లేదంటే ప్రీవియస్ వీడియోస్లో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. సో జాయిన్ అవ్వండి. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే యూట్యూబ్ వీడియో కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.